నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. మనం బయట కొనే వాటిలో మైదా ఉంటుంది కాబట్టి చాలామందికి నూడిల్స్ అనేది తినాలనిపించదు. అలాంటి వారి కోసం ఇలా వీట్ గోధుమ రవ్వ నూడిల్స్ నేను రత్నదీప్లో తీసుకున్నాను. చాలా బాగున్నాయి, సన్నగా కూడా ఉంటాయి. నో ప్రిజర్వేటివ్స్, నో యాడెడ్ ఆయిల్. వీట్ రవ్వ అంటే గోధుమ రవ్వతో తయారు చేస్తారు. కావాల్సిన పదార్థాలు 3 కోడిగుడ్లు, సోయా సాస్, టమాటా సాస్, 2 క్యాప్సికమ్లని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 ఉల్లిపాయ, 1 టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీట్ రవ్వ నూడిల్స్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి సగం వరకు నీటిని తీసుకొని దాంట్లో మీరు ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టి నూడిల్స్ని దాంట్లో వేసి నీళ్ళలో వేసి ఉడికించాలి. దానిలో నీళ్ళలో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ నూనె కూడా వేసి ఉడికించాలి. కొద్దిగా మనం చేతితో నలిపితే ఇలా కొద్దిగా నలిపితే కొద్దిగా విరిగితే సరిపోతుంది. మరి మొత్తంగా ఉడకాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక పక్కన జాలి గిన్నెలో అయినా జాలి గరిటెలో అయినా మనం గిన్నెలో ఉన్న నూడిల్స్ని దాంట్లో వంచేసి నీళ్ళన్నీ వంచేసేయాలి, ఇలాగా పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్లో 1 స్పూన్ నూనె, 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. మీరు టేస్ట్ని తగ్గట్టు నూనె, కారం, ఉప్పు అనేది మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో 2 స్పూన్ల నూనె వేసి 3 కోడిగుడ్లను వేసి నేను ఇలాగా పలగొట్టి దానిలో గుడ్డు మిశ్రమంని వేసుకోవాలి. మీరు కావాలంటే గుడ్లు ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. మీరు టేస్ట్ని తగ్గట్టు వేసుకోవచ్చు ఏవైనా కానీ. తర్వాత కొద్దిగా 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. దాంట్లోనే వేసుకొని క్యారెట్లని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్లను కూడా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కొద్దిగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 క్యాప్సికమ్, 1 క్యారెట్, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని ఇలాగ వేసుకోవాలి. తర్వాత మొత్తాన్ని ఇలా కలుపుకొని చిన్న మంట మీద కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న మంట మీద కలుపుకొని కొద్దిగా సిమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత ఈ సప్తగిరి నగెట్స్ అంటే వీటిని కూడా మనం నూడిల్స్ లాగానే తయారు చేసుకోవచ్చు. సేమ్ కాకపోతే నూడిల్స్ అనేది వంకరగా ఉంటాయి. ఈ నగెట్స్ స్పెగటీ అంటే నూడిల్స్ అనేది ఇలా మన చీపురు పుల్లలు ఉంటాయి కదా, అలాగా పొడవుగా ఉంటాయి. వీటిని కూడా నూడిల్సే అంటారు, స్పెగటీ నూడిల్స్ అంటారు. ఇవి కూడా సెమోనీలి అంటే సేమ్యాతో వీట్ రవ్వతో తయారు చేసేవి. వీటిని నేను తీసుకున్నాను, స్పెగటీ నూడిల్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి. సేమ్ మనం నూడిల్స్ని నేను ఇప్పుడు తయారు చేసిన విధంగానే అదే విధంగానే తయారు చేసుకోవాలి. నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఎవరికైనా ఇష్టమైతే తయారు చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఉన్న బాండీలో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసి కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. సగం స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత చిల్లీ సాస్ 1 స్పూను, టమాటా సాస్ 1 స్పూను. మీరు కావాలంటే చిల్లీ సాస్ వెనిగర్ కూడా వేసుకోవచ్చు. మీరు కావాలంటే క్యారెట్ వీటితో పాటు క్యాబేజీని కూడా వేసుకోవచ్చు. నేను క్యాబేజీ మాత్రం వేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో అంత ఇష్టంగా తినరు కాబట్టి వేయలేదు. మీరు కావాలంటే క్యాబేజీ
క్యాబేజీ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ఉడికించిన నూడిల్స్లను కూడా వేసుకొని పైన కొత్తిమీర చల్లేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన వీట్ రవ్వ నూడిల్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్.